రహస్య ఒప్పందం మరియు పారిజాతం ఉంగరం. మాలిని తన రహస్య అనుబంధానికి గుర్తుగా పారిజాతానికి ఒక విలువైన ఉంగరాన్ని బహుమతిగా ఇస్తుంది. మాలిని చూపించే ప్రేమాభిమానాలను జ్యోత్స్న పూర్తిగా తిరస్కరిస్తుంది. తన వ్యక్తిగత విషయాల్లో గానీ, పెళ్లి విషయంలో గానీ జోక్యం చేసుకోవద్దని మాలినికి తేల్చి చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. శ్రీధర్ రాక మరియు కాంచన అనురాగం. మరోవైపు, శ్రీధర్ సర్ప్రైజ్ ఇస్తూ కాంచన ఇంటికి వస్తాడు. హార్ట్ ఆపరేషన్ తర్వాత తనకు దక్కిన ఈ పునర్జన్మకు, కాంచన చూపించిన ప్రేమ కారణమని భావించి ఎంతో భావోద్వేగానికి గురవుతాడు. కాంచన కూడా అతనికి ఎంతో ప్రేమతో భోజనం వడ్డిస్తుంది. తాను వచ్చిన విషయాన్ని కార్తీక్, దీపలకు ముందే చెప్పవద్దని కాంచనను కోరతాడు. ఆఫీస్లో జ్యోత్స్నపై ప్రశ్నల వర్షం. ఆఫీస్లో ఎవరికీ చెప్పకుండా, ఫోన్ కూడా వదిలేసి వెళ్లిపోయినందుకు జ్యోత్స్నను కార్తీక్, దీప నిలదీస్తారు. దొరికిపోయానని గ్రహించిన జ్యోత్స్న, తనకు తలనొప్పిగా ఉండి టాబ్లెట్ కోసం మెడికల్ షాప్కి వెళ్లానని అబద్ధం చెప్తుంది. అయితే దీప, కార్తీక్లు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఆమె అబద్ధాన్ని తేలికగా పసిగట్టి ఆట పట్టిస్తారు. పారిజాతం కవర్ డ్రైవ్. పారిజాతం ఇంటికి రాగానే కుటుంబ సభ్యులంతా ఆమెను చుట్టుముడతారు. చైర్మన్ శివన్నారాయణ, కోపం నుండి తప్పించుకోవడానికి, పారిజాతం ఒక కథ అల్లుతుంది. తన మెడ నొప్పి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లానని, జ్యోత్స్న తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిందని చెప్తుంది. కాని పారిజాతం వేలికి ఉన్న కొత్త ఉంగరం, జ్యోత్స్న మాటల్లోని తేడాలు చూసి అందరికీ అనుమానం వస్తుంది. బాధ్యతారాహిత్యంగా ఉంటే చైర్మన్ ఊరుకోరని కార్తీక్ హెచ్చరిస్తాడు.